ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు వాక్యాన్ని మనం చదువుకుందామండి. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయము 8 నుండి 11 వచనం వరకు కూడా మనం చదువుకుందాం. ఒక దినమందు ఎలీషా షునేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేనెరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పెను. ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలోచొచ్చి అక్కడ పరుండెను. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు వాక్య భాగాన్ని ఈ యొక్క దైవ సేవకుడైనటువంటి ఎలీషా గారు పరిచర్య విషయంలో యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి దేవుని యొక్క ఆత్మ ద్వారా నింపబడినటువంటి దైవ సేవకుడని ఆ యొక్క షునేమిరాలు గుర్తించింది. ఎందుకంటే ఆ యొక్క దైవ సేవకుడు యథార్థమైనటువంటి సేవ చూచిన తర్వాత మన యొద్దకు వచ్చుచూ పోవుచూ ఉన్నటువంటి దైవ సేవకుడు ఆయనను మన ఇంటికి ఆహ్వానించి ఆయనకు ఆతిథ్యాన్ని ఇద్దామని ఎంతో ఆశపడి తన భర్త దగ్గర పర్మిషన్ తీసుకొని ఇద్దరు కూడా మరి దైవ సేవకుడైనటువంటి ఎలీషా గారిని మరి భోజనానికి రమ్మని బలవంతం చేసినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క సేవకులకు ఆతిథ్యం ఇచ్చేటువంటి దేవుని బిడ్డలు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే మన యొద్దకు వచ్చుచూ పోవుచూ ఉన్నటువంటి వ్యక్తి మంచి దైవ భక్తి గల సేవకుడని నేను గ్రహిస్తున్నాను. కాబట్టి ఏం చేద్దామని భార్యాభర్తలు ఇద్దరు కూడా మాట్లాడుకొని ఆయన్ని మన యొక్క మేడగదిలో బల్ల, పీట, దీపస్తంభము ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఆయన వచ్చినప్పుడల్లా నివాసం ఉంటాడు అని వీరు అనుకొని ఆ దైవ సేవకుడికి మరి చక్కటి ఆతిథ్యాన్ని, మరి ఆ సేవకుని యొక్క ఆశీర్వాదాలు, ప్రార్థన, విన్నపాలన్నీ కూడా మరి వీరు గ్రహించి ఆ దైవ సేవకునికి మంచి ఆతిథ్యం ఇచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే దైవ సేవకులు చేసేటువంటి ప్రార్థన ఎలాంటిదో ఒక్కసారి మనము గమనించాలి. ఆ ప్రార్థన ద్వారా ఎలీషా గారు తన దాసుడైనటువంటి గెహాజీని పిలిచాడు. ఎంత భక్తి శ్రద్ధలు మన మీద చూపిస్తూ మరి ఈ గృహస్థులు, ఆ స్త్రీ షునేమిరాలు ఇంత భక్తి శ్రద్ధలు చూపిస్తున్నారు కాబట్టి ఒకసారి వెళ్ళి ఆ గృహంలో వారి యొక్క పరిస్థితి ఏంటో ఒకసారి చూసిరా అని చెప్పేసి గెహాజీని, తన దాసుడైనటువంటి గెహాజీని పంపించినప్పుడు, అయ్యా ఇది పరిస్థితి, ఆ గృహంలో మరి తనకి బిడ్డలు లేరు, తన పెనిమిటి ముసలివాడు అయినప్పుడు ఆ షునేమిరాలుని ఒక్కసారి ఇటు పిలవనంపని పిలిచిన తర్వాత మరి ఆ యొక్క సేవకుడు అంటున్నాడు, ఎలీషా గారు, రాజుతోనైనాను అధికారులతోనైనాను నేను మాట్లాడి మరి ఈ రీతిగా మరి నీకు కార్యాన్ని జరిగించాలని అని చెప్పినప్పుడు, వద్దయ్యా వద్దు అని చెప్పి ఆ స్త్రీ అన్నప్పుడు, ఆ స్త్రీ కొరకు మరి ఇచ్చినటువంటి ఆతిథ్యం కొరకు మరి వీళ్ళు ఎంతో తృప్తిగా ఉండి ఈ గృహానికి, ఈ స్త్రీకి, ఈ కుటుంబానికి ఒక బిడ్డ కావాలని మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన, ఎలీషా ప్రార్థన విని ఆ యొక్క షునేమిరాలుకి ఒక బిడ్డని ప్రసాదించినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆతిథ్యం ఇవ్వాలండి. ఆతిథ్యం ఇస్తే దేవుని యొక్క ఆశీర్వాదాలు మన గృహాల మీదకి వస్తాయి. ఈ రోజుల్లో దైవ సేవకుల్ని పిలిపించి దైవ సేవకులకి ఆతిథ్యం ఇచ్చి దైవ సేవకుల ద్వారా ప్రార్థన చేయించుకునేటువంటి వారి లోకంలో ఎంతమంది ఉన్నారు? అలాంటి ఆసక్తి కలిగినటువంటి వారు ఒకసారి మనం ఆలోచన చేయాలి. మరి
అబ్రహాం యొక్క శారాలు కూడా యేసయ్య ఇంకా ఇద్దరు దేవదూతలు వచ్చినప్పుడు వారికి ఆతిథ్యం ఇచ్చారండి. ఆ వయసులో కూడా 3 మానికలు మెత్తని పిండి పిసకమని తన భార్య అయినటువంటి శారాకు చెప్పాడండి. తన పనివాడైనటువంటి ఆ యొక్క ఎలియాజర్ని పంపి చక్కగా ఆ యొక్క ప్రదేశంలో ఆ రొట్టెలు చేసి వారికి ఆతిథ్యం ఇచ్చిన తర్వాత యేసయ్య ఎంతగానో వారిని ఆశీర్వదించి, మా మీద ఇంత భక్తి శ్రద్ధలు ఉన్నాయి అబ్రహాం అని ఎంతగానో ఆశీర్వదించినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే నూతన నిబంధనలో కూడా అపోస్తులుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనము, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. దేవునికి స్తోత్రం. ఆతిథ్యం అనేది అది దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారు, దేవుని నమ్మినటువంటి వారు వారి యొక్క హృదయములో నుండి దైవ సేవకులకి ఆతిథ్యం ఇవ్వాలి అనే ఒక ప్రేరేపణ అనేది ఉండాలండి. కాబట్టి ఈ రోజున దేవుని ప్రజలైనటువంటి వారు ఎంతమంది దైవ సేవకులకి ప్రాధాన్యత ఇచ్చి దైవ సేవకులకి ఆతిథ్యం ఇస్తున్నారో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. దైవ సేవకులకి ఎప్పుడైతే ఆతిథ్యం ఇస్తున్నారో మరి ఆ కుటుంబం అంతా కూడా శాంతి సౌఖ్యాలతో తులతూగిద్దని కూడా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందండి. ఈ రోజున ప్రియా దేవుని బిడ్డలారా, దైవ సేవకుల ద్వారా అనేకమైనటువంటి ప్రార్థనలు జరిగించుకొని గృహాల్లో పిలిపించుకొని ఆ గృహాల్లో ఉన్నటువంటి శోధన అంతా పోగొట్టుకునేలాగా మరి ఆ షునేమిరాలు కూడా ఆ యొక్క సేవకుడైనటువంటి దైవ సేవకుడైనటువంటి ఎలీషా గారిని పిలిపించుకొని ఇంటి పైన ఆ బల్ల, పీట, దీపస్తంభం ఇదంతా కూడా ఒక గది ఏర్పాటు చేసుకుని ఆ యొక్క దైవ సేవకునికి ఆతిథ్యం ఇచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఎంతమంది అయితే ఈ యొక్క వీడియోను చూస్తున్నారో బిడ్డలందరూ కూడా దేవుని యొక్క సేవకులకి ఎంతమంది ఆతిథ్యాన్ని ఇస్తున్నారు, ఎంతమంది దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నారు, దైవ సేవకుల పట్ల ఎంతమంది మరి ఆతిథ్యం ఇస్తాకి ముందుకు వస్తున్నారు. కాబట్టి ఆ స్త్రీ అయితే ఫలితాన్ని ఆశించలేదు, దైవ సేవకులకి ఆతిథ్యం ఇవ్వాలి అనే ఆసక్తితో దైవ సేవకుడికి ఆతిథ్యం ఇచ్చింది. ఆతిథ్యము హృదయపూర్వకంగా ఆతిథ్యము సేవకులకు ఇవ్వాలని ఇచ్చింది. వారు ఆతిథ్యాన్ని స్వీకరించారు, ఏది ఆశించలేదు. కానీ ఆతిథ్యం ఇవ్వటం మూలన ఆమె యొక్క అక్కర్లన్నీ కూడా ఆ దైవ సేవకుడు చేసినటువంటి ప్రార్థన ద్వారా ఆమె యొక్క అక్కర్లన్నీ కూడా దేవుడు తీర్చినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డలారా, ఎంతమంది అయితే ఈ రోజున ఈ యొక్క యూనియన్ చూస్తూ ఉన్నారో, మరి ఎంతమంది అయితే దైవ సేవకులకి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారో అటువంటి గొప్ప ఆతిథ్యం ఇస్తాకి ముందడుగు వేయాలని మరొకసారి ప్రభు పేరట మీ అందరినీ దీవిస్తూ ఉన్నాను. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేద్దాము. తలలు వంచండి. గగనము చీల్చుకొని మా మధ్యకు రానున్నట్టు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదాలకే స్తుతులు స్తోత్రాలు అర్పించుకుంటున్నాం ప్రభువా. మీ మహాదయను బట్టి, కృపను బట్టి ఇప్పటి వరకు నాయన మీ బిడ్డలు ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి అయ్యా. కాబట్టి షునేమిరాలు యొక్క ఇచ్చినటువంటి ఆతిథ్యము ఎంతో గొప్పది. ఆ షునేమిరాలుకి ఏ రీతిగా ఆ ప్రార్థన దైవ సేవకుని ప్రార్థన ద్వారా ఆ కార్యసిద్ధిని కలుగు చేశారో అదే రీతిగా దైవ సేవకులకి ఆతిథ్యాన్ని ఇస్తాకి ముందుకు వచ్చేటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా ఈ రోజున దర్శించాలని ఈరోజు ఈ యొక్క షునేమిరాలు గురించి ఆ బిడ్డకి చేసినటువంటి కార్యాన్ని బట్టి ఏది కూడా ఆ బిడ్డ ఆశించకుండా దైవ సేవకులకి ఆతిథ్యం ఇచ్చింది తండ్రి. కాబట్టి ఇంకా ఆ యొక్క షునేమిరాల్లాగా అనేకులు కూడా మరి దైవ సేవకులకి ఆతిథ్యం ఇచ్చి, అలాగనే అబ్రహాం కూడా, శారాలు కూడా మరి మీకు ఆతిథ్యం ఇచ్చారు నాయన, మేళ్ళు పొందుకున్నారు. మరి ముఖ్యంగా ఈ వీడియో చూస్తున్నటువంటి అనేకమైనటువంటి బిడ్డలను కూడా బహుగా ఆశీర్వదించండి. వారందరూ కూడా దైవ సేవకులకి ఆతిథ్యాన్ని ఇచ్చి ముందుకు కొనసాగేలాగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఈ యొక్క ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోండి తండ్రి. ఈ ప్రార్థనకి తగిన ప్రతిఫలం దయచేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన
యేసయ్య దివ్య నామమును బట్టి మిక్కిలి వినయముతో వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.